అండి రుచి కిచెన్స్ వావ్. ఈరోజు రెసిపీ వచ్చి టెంకల పప్పు అండి. కావాల్సినవి కప్పు కందిపప్పు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. కడిగిన పప్పుని శుభ్రంగా కడుక్కున్న పప్పుని గిన్నెలో వేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి. ఇగో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. కప్పుకు 2 కప్పులు నీళ్ళు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పసుపు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి పప్పు. మావు టెంకలు అండి. ఇవి వరుసలో ఫేమస్ అండి. వరుసలో దొరుకుతాయి. ఈ టెంకల్ని వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు టెంకలండి ఇవి. ఉప్పు వేసి శుభ్రంగా ఉంచుతారు. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక అరగంట. పప్పు ఉడికిపోయిందండి. ఇలాగా అనుకోవాలి. ఈలోపు పప్పు తాలింపు వేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది కదా, పప్పు తాలింపు. తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. అడిగారండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం అంత కరివేపాకు, పెట్టు. ఇవి ఇలా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేయండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇందాక నానబెట్టుకున్న టెంకలు ఉన్నాయి కదండి, ఆ టెంకలు వేసుకోవాలి. వేయడం వచ్చి ఇవి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయినాయండి. టెంకలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలండి. 1 స్పూన్ కారం. ఉప్పు వేయలేదని అనుకోకండి. ఉప్పు ఎలాగే టెంకలలో ఉప్పు ఉంటుంది. కావాలంటే చూసుకుని వేసుకోవాలి పప్పు. ఉప్పు టెంకలో ఉప్పే సరిపోద్ది. టెంకల పప్పు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో వేసుకోండి.